ఆడవాళ్ళందరికీ బాగా నచ్చే పండగ ఏంటి అంటే రాఖీ పండగ అని చెప్పి టక్కని చెప్తూ ఉంటారు. అవునా కాదా? నాకైతే చాలా ఇష్టం. మనకన్నా చిన్నవాళ్ళకైతే మనం బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తాం. పెద్దవాళ్ళవైతే వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళ చేతికి ఒక రక్షలాగా కట్టి వాళ్ళు ఎప్పుడూ బాగోవాలని చెప్పి కోరుకుంటూ మనం ఈ పండుగ అన్నది సెలబ్రేట్ చేసుకుంటాం. రాఖీతో పాటు ఏదైనా స్వీట్ లాగా చేసి వాళ్ళకి పెట్టాలని అనుకుంటూ ఉంటాం. ఈ రోజైతే మీరు ఎప్పుడూ చేసే కేక్సే కాకుండా ఇలా కొత్తగా నేను ఒక రెసిపీ అనేది నేర్పించడం జరుగుతుంది. దీని పేరే బ్లాండీస్. ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా అండి. తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మాకు ఎగ్స్ వద్దు అనుకున్న వాళ్ళు కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత యాడ్ చేయాలనేది పైన నేను కొలతిస్తాను, ఎగ్జాక్ట్గా అలా తీసుకోండి. తర్వాత వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో ఇలా బ్రౌన్ షుగర్ అని చెప్పి దొరుకుతుంది, దానిని కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేయండి బీటర్తో. ఇప్పుడు మీకు డౌట్ వస్తూ ఉంటుంది, బ్రౌన్ షుగర్ ప్లేస్లో నేను నార్మల్ షుగర్ యాడ్ చేయనా అని చెప్పి. నార్మల్ షుగర్ వేస్తే మీ బ్లాండీస్ అనేవి కొద్దిగా కలర్ అనేది వైట్గా ఉంటుంది. నేను చూపించినట్టు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లో అయితే ఉండదన్నమాట. మీరు లేదు అనుకుంటే ట్రై చేస్తానంటే వైట్ షుగర్లో కూడా మీరు ట్రై చేయొచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిన తర్వాత బటర్ని తీసుకొని దానిని కొద్దిగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ మెల్టెడ్ బటర్ని మీరు మిక్చర్లో వేసేయండి. వేసి బాగా బీట్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేసింది అన్సాల్టెడ్ బటర్ని. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ జల్లించుకొని పక్కన పెట్టుకున్న మైదాని ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి దాన్ని కూడా యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వైట్ చాక్లెట్ లేదనుకోండి, వైట్ చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డార్క్ చాక్లెట్ చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలపాలన్నమాట. ఎక్కడ మీకు మైదా అన్నదే ఉండకుండా, అంటే ఒక్కొక్క దగ్గర ఉండల్లాగా కట్టేస్తుంది కదా, అలా లేకుండా బాగా కలపండి ఈ విధంగా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఉండదు. ఎందుకంటే మనం చేస్తుంది కేక్ కాదండి, మనం చేస్తుంది బ్లాండీస్. అందుకోసమే ఆ రెండు ఐటమ్స్ ఉండవన్నమాట. ఇప్పుడు బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు మీ కుక్కర్ కానీ అవన్ కానీ ఊటీజీని కానీ 10 నిమిషాల పాటు 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసేసుకోండి. 8 ఇంచ్ బేకింగ్ టిన్ని తీసుకొని ఈ విధంగా బటర్ పేపర్ని లోపల ముందే నేను ఫిక్స్ చేసి పెట్టుకున్నానండి. చుట్టూ బటర్ని కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని అంతా నేను వేసేస్తున్నాను. కొద్దిగా థిక్గానే ఉంటుంది. ఈ విధంగా చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆ లాస్ట్ కొనల దాకా దీన్ని కొద్దిగా నెట్టి స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మన బేక్ అయ్యేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఈవెన్గా బేక్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిని మీరు 25 నుంచి 30 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, సూపర్గా ఉంటుందన్నమాట. ట్రస్ట్ మీ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలన్నమాట, అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ప్రీహీట్ పెట్టేసుకున్నాను 10 నిమిషాల పాటు 180 డిగ్రీల దగ్గర. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి బేక్ చేసేసుకుంటాను. ఈ విధంగా 30 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మీరు ఒక్కసారి టూత్పిక్ గుచ్చి చూడండి, పర్ఫెక్ట్గా టూత్పిక్ వచ్చేసిందంటే అయిపోయిందని అర్థం. ఇది బాగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా రిమూవ్ చేయండి టిన్లో నుంచి. మీకు ఎక్కడ ఏమీ అంటుకోకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. బ్రౌనీస్ చేసినప్పుడు మనం డార్క్ చాక్లెట్ని యూస్ చేసి చేస్తాం, లేదంటే కోకో పౌడర్ యూస్ చేసి చేస్తాం. కానీ బ్లాండీస్ విషయంలో అలా కాదు, మనం వైట్ చాక్లెట్ని యూస్ చేసి తయారు చేస్తామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఈ విధంగా ఈజీగా మీరు బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోండి. మీరు తప్పకుండా రాఖీ రోజు
ఈ రెసిపీని తయారు చేయండి. తయారు చేసి మీ అన్నదమ్ములందరికీ తినిపించండి. తిన్న తర్వాత వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది తిన్న తర్వాత మీకు ప్లేట్లో ఇంకా ఎక్కువ అమౌంటే పడవచ్చు కూడా. ఎందుకంటే నా కోసం చాలా స్పెషల్గా చేసి తెచ్చింది మా చెల్లి, లేకపోతే మా అక్క అని వాళ్ళు అనుకుంటారు కదా. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోండి. వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తే ఇంకా హ్యాపీ కదా. ఓకేనా? నేను సరదాగా అన్నాను. ఎప్పుడు అన్నీ డబ్బులతో ముడిపడి ఉండవు. బంధాలు బాంధవ్యాలు అన్నవి ప్రేమతో ముడిపడి ఉంటాయి అని నేను నమ్ముతాను. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. దానితో ఎప్పుడు అంత ఎఫెక్షన్ పెంచుకోకుండా మనం హ్యాపీగా వాళ్ళు ఉండాలని ఆశీర్వదించండి చాలు. వాళ్ళు చాలా బాగుంటారు అనుకుంటారు. ఈ రాఖీ రోజు మీ అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి కదా. మిల్లెట్స్తో కూడా ఉన్నాయి, బెల్లంతో కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మీకు ఏ రెసిపీస్ కావాలంటే అవి నేను మీకు ఒక ఆర్డర్లో పెట్టున్నాను. మీ అందరికీ నచ్చే విధంగానే ఈజీగానే ఉంటాయి నేను చూపించే ప్రతి రెసిపీస్ కూడా. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక ఫోటో కూడా తీసి నాకు పంపించండి మన ఇన్స్టాగ్రామ్కి. నేను దాన్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేసుకోండి. ఎంతమందికి నచ్చింది అన్నది నాకు ఒక ఐడియా అన్నది వస్తుంది. ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.